హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో గోదారోళ్ళ స్టైల్లో నాటుకోడి కూర చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీడియం సైజులో కొట్టించుకున్న నాటుకోడి ముక్కల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. నాటుకోడి ఎప్పుడైనా సరే స్కిన్తో కాల్చిందే బాగుంటుంది అనమాట, అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ వేసి బాగా శుభ్రంగా వాష్ చేసేసి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక కుక్కర్ గిన్నెలోకి అయితే తీసుకోవాలి. చికెన్ ముక్కల్ని కడిగినప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి 2-3 టైమ్స్ వాటర్ వేసి బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ను ఉంపేసి తర్వాత ఆ ముక్కల్ని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో మొత్తం ముక్కలన్నిటికి ఈ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఈ సాల్ట్ అలాగే ఇంగ్రీడియంట్స్ మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా మళ్ళీ కింద నుండి పైకి అయితే కలుపుకుంటూ కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ గిన్నెపై మూత పెట్టేసి 7 విజిల్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పక్క కూర తయారు చేసుకోవడం కోసం కూర దాకా తీసుకుని అందులోకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు ఉంటే కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అయితే మనకి బాగా ఫాస్ట్ గా మగ్గుతాయి అనమాట. ఇలా 2 సార్లు ఉల్లిపాయలు వేపుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయల్ని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ కలర్ లో అయితే వస్తాయి ఉల్లిపాయ ముక్కలు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇప్పుడు ముందుగా మనం కుక్కర్ పెట్టాం కదా చికెన్ ముక్కల్ని, అది ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి ముక్కలు అయితే ఉడుకుతాయి అనమాట. ఇలా ఉడికిన ముక్కల్ని వాటర్తో పాటు మనం పక్కన కూర కింద తయారు చేసుకుంటున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే ఈ చికెన్ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కింద నుండి పైకి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కూరకి తగ్గనంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్ది కారం అయితే ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ కారం ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మొత్తం కింద నుండి పైకి అయితే కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు కూర దాకాపై మూత పెట్టేసి కాసేపు చికెన్ ముక్కల్ని అయితే ఉడకనివ్వాలి. ఎక్కువసేపు అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో 7 విజిల్ వచ్చేంత వరకు చికెన్ అయితే ఉడికించాం కదా, సో అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది అనమాట. సో ఇప్పుడు గరిటెతో అయితే ఒకసారి కింద నుండి పైకి బాగా కలుపుకున్నాక ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో కూరనైతే ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికినిచ్చి తర్వాత దీనిపైన మూత తీసి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. మసాలా పేస్ట్ రెసిపీస్ చాలా వీడియోస్లో అయితే చెప్పాను నాన్ వెజ్ కర్రీస్కి ఎలా తయారు చేయాలో, ఒకవేళ చూడకపోతే చూసేయండి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ కూరని బాగా ఉడకనివ్వాలి. ఒకసారి మళ్ళీ మూత తీసేసి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని కూరని అటు ఇటు కలిపితే ముక్క వేరకుండా బాగా కలుస్తుంది అనమాట. నార్మల్ చికెన్ కన్నా నాటుకోడి కొద్దిగా గట్టిగా ఉంటుంది, అందుకని చెప్పేసి ముందు కుక్కర్లో పెట్టి తర్వాత ఈ విధంగా అయితే వండుకుంటున్నాం అనమాట. సో కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే అదిరిపోయే నాటుకోడి కూర రెడీ అయిపోద్ది గోదావరి స్టైల్లో. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.